డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ సిబిల్ బాగా ఎఫెక్ట్ అయిందా, లేదా మీ సిబిల్ బాగా ఉండి లోన్స్ రావడం లేదా? సిబిల్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో 3 సింపుల్ వేస్ చెప్తాను, ఒకసారి వీడియో సేవ్ చేసుకోండి. నంబర్ 1, పేమెంట్స్ ఆన్ టైం. మీ సిబిల్ ఎంత ఎఫెక్ట్ అయినా మనం పేమెంట్స్ ఆన్ టైం చేయనంత వరకు సిబిల్ ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది. మనకి సిబిల్ తో సంబంధం లేని లోన్స్ లైక్ ఎఫ్డి క్రెడిట్ కార్డ్స్, గోల్డ్ లోన్స్, ఎఫ్డి బేస్డ్ లోన్స్ తీసుకొని మీరు ఆన్ టైం పేమెంట్స్ చేస్తే సిబిల్ అనేది ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతుంది. పేమెంట్స్ ఆన్ టైం చేయడం అనేది ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ సిబిల్ ని దాన్ని చాలా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. నంబర్ 2, అన్నెసెసరీ ఎంక్వైరీస్. మీ సిబిల్ 800+ ఉన్నా అన్నెసెసరీగా ఎంక్వైరీస్ చేస్తే సిబిల్ అనేది ఎఫెక్ట్ అవుతూనే ఉంటుంది. అండ్ యాప్స్ లో ఇప్పుడు లోన్స్ ట్రై చేయకండి. ట్రస్టెడ్ ఆర్బీఐ రిజిస్టర్డ్ ఎన్బిఎఫ్సిస్ మార్కెట్ లో చాలా ఉన్నాయి, వాటిలో లోన్స్ ట్రై చేయండి. అండ్ ట్రస్టెడ్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర మాత్రమే ట్రై చేయండి. అన్నెసెసరీ ఎంక్వైరీస్ ఎప్పుడు చేయదు. నంబర్ 3, ఇగ్నోర్ సెటిల్మెంట్స్ ఆర్ రిటర్న్ ఆఫ్. మనం బ్యాంక్ కి లోన్ కట్టనే టైంలో బ్యాంక్స్ మనకి సెటిల్మెంట్ లేదా రిటర్న్ ఆఫ్ ఆఫర్ చేస్తుంది. ఆ టైంలో మనం 100% పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే సిబిల్ లో సెటిల్మెంట్ చేయడం వల్ల ఎప్పటికొక రిమార్క్ అనేది ఉంటుంది, దానివల్ల సిబిల్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో ఇగ్నోర్ సెటిల్మెంట్ ఆర్ రిటర్న్ ఆఫ్స్. సో ఈ 3 మిస్టేక్స్ చేసుకోకుండా మనకి ఎమర్జెన్సీ సిచువేషన్ లో హెల్ప్ అయ్యే బ్యాంక్స్ యూస్ చేసుకోండి. అండ్ సిబిల్ గురించి కంప్లీట్ గైడెన్స్ కావాలంటే మమ్మల్ని ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి. ప్లీజ్ డూ ఫాలో us.